నాన్న ధన్యవాదాలు. నాకు ఇవ్వబడిన మాట సిలువ దేవుడు పలికిన మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రార్థించుకున్నాను. యేసయ్యా తండ్రి, మీ సువార్త చెప్పుటలో నా తండ్రి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ముందుగా నన్ను మీ సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నాతో పాటు మేము శిలువ ధ్యానంలో పలికిన మిగతా మాటలు చెప్పబోతున్న నా సహోదరును జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి. మీ వాక్యం చెప్పుటలో తండ్రి ఈ ధన్యతను మీరు మాకు ఇచ్చారయ్యా తండ్రి. మేమందరం శ్రద్ధగా విని నా తండ్రి అయా ఏదైతే మేము సరిచేసుకోవాలో సరిచేసుకునే కృపను ధన్యతను మీరు మాకు దయచేయమని అయా, నేను ఏ మాటలైతే సిద్ధపడి ఉన్నానో తండ్రి ప్రతి మాట ధైర్యంగా చెప్పుకొనుటకు నాకు సహాయం చేయమని యేసయ్య వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. దేవుడు చెప్పిన మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించడి అంటే, మనము ఈ మాట నిమిత్తం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని దూషించే వారిని, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని కీడుకు ప్రతి కీడు చేయకూడదు. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనిడి, మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండిడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ మాటల వల్ల మనం నేర్చుకున్నది ఏంటంటే, మనము కీడుకు ప్రతి కీడు కాదు, మనల్ని దూషించే వారి కోసం, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని మనల్ని ఎవ్వరు ఏదైనా అంటారు, మన నిమిత్తమై మన పాపం నిమిత్తమై ఎన్నో ఏదో అనేవారు ఉంటారు. కానీ మనం నిలబడి మనం నిరూపించుకోకూడదు, దేవునికి అప్పచెప్పుకోవాలి. ప్రభువా ఎందరో ఏదో అంటున్నారయ్యా, అందును బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, నన్ను నిరూపించేవాడు మీరే. ఆ దేవుడు మనల్ని ఎలా నిరూపిస్తాడంటే, యోసేపు వలె, ఏ విధంగా అయితే యోసేపు తన అన్నల నిమిత్తమై దూషించబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, అంతేగాని ఇంకో చెప్పాలంటే చెరసాల్లో వేయబడ్డాడు. అయినప్పటికీ ఎవరైతే అన్నలు దూషించారో వారి కష్ట సమయంలో నిలబడి ఆహారం అందించేలాగా దేవుడు ఆయనకి సహాయం చేశాడు. ఎవరి నిమిత్తమై అయితే ఆయన చెరసాల్లో వేయబడ్డారో ఆ రాజ్యమునకు అధిపతిగా చేశాడు. ఆ రాజ కుమార్తెను వివాహం చేశారు. మనం నేర్చుకున్నది ఏంటంటే, మనల్ని నిరూపించుకోకూడదు, మనల్ని దేవునికి అప్పచెప్పుకోవాలి. ప్రభువా నా అంతరంగంలో ఎరిగిన దేవుడు మీరే కదయ్యా, సమస్తమును మీకు సాధ్యమే తండ్రి, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని నిరూపించు, మా ఎందున్న పాపం ఏంటో దయతో మమ్మల్ని సరిచేయమని దేవునిలో అడగాల. ఇంకో విషయం ఏంటంటే, కోపపడి కానీ పాపము చేయకూడదు. మత్తయి సువార్త కాదు కొలసి 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసనని ఒకరినొకరి ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరు క్షమించుడి. మన పాపం మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇదే ఎక్కువగా దేవుణ్ణి పట్టుబడిన వారు, తీసుకెళ్ళిన వారు ఎంత హింసించారో, అవమానించారు, నిందించారు. అయినప్పటికీ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. కేవలం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన మాత్రమే చేశారు. ఇది మన జీవితంలో నేర్చుకోవాలి. మనల్ని మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనంలో ఏంటంటే, దేవుడు క్షమించగలిగిన వారిలో ఆయన వంటి వాడు ఎవరు లేరు.
కనికరము చూపు వారిలో ఆయన అంత సంతోషపడేవారు ఎవరు లేరు. మన పాపములు అగాధ జలములో పడేసే దేవుడు తన స్వాస్థ్యములో శేషించిన వారిని దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడమైన నీతో సముడైన వాడు ఎవడనున్నాడా? ఆయన కరికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును. సముద్ర అగాధములలో నీవు పడవేతువు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం వదిలిపెట్టి మన సొంత ఆలోచన వలన మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుణ్ణి ఇంకా గాయపరిచిన వారి వలె ఉండకూడదు. ఆయన మన పాపం నిమిత్తమై సిలువేయబడ్డాడు. మన కోసం ఆయన పాపాన్నే ఇచ్చాడు. ప్రాణం పెట్టేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇది మనము నేర్చుకొని మన పాపముల నిమిత్తమై సిలువబడిన దేవుడు ఆయన కోసం మనం ఏమి చేయాలో ఆయన చెప్పిన ఆజ్ఞలను గైకొంటూ ఆయన కట్టడాలను నెరవేర్చుకుంటూ ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది క్షమించే వారిని క్షమించడం. మన పాపల నిమిత్తమై సిలువబడిన దేవుని గురించి ఏ విధంగా అయితే ప్రభువారు వారిని క్షమించండి ఎలా అడిగారో అలాగే మన జీవితంలో మనల్ని దూషించే వారిని గురించి హింసించే వారి గురించి ప్రార్థన చేయడం ముందుగా మనం నేర్చుకోవాలి. రోమా పత్రిక 33వ అధ్యాయం. రోమా రోమా 8వ అధ్యాయం 33-34 వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడను మన కొరకు విజ్ఞాపనము చేయువాడను ఆయనే. మన కోసం విజ్ఞాపన చేసేది దేవుడే. ఏ విధంగా అయితే మనము తప్పిపోయినప్పటికీ తప్పిపోయిన కుమారుని వలె ఆయన వెతికి సమస్తమును కోల్పోయినా సరే, ప్రభువా నేను పాపం చేసి ఉన్నానయ్యా, నన్ను క్షమించండి తండ్రి, తప్పిపోయిన కుమారుడు వల్ల ఏ విధంగా తిరిగి వస్తాడో ఆయన హక్కును చేర్చుకునే దేవుడు. ఈ లోకంలో ఎవ్వరు ఏ పాపంని క్షమించడానికి చాలా సమయం పట్టింది. కానీ దేవుడు మాత్రం మనం పశ్చాత్తాపంతో మన పాపములు ఒప్పుకొని ఆయన ఎదుట ప్రార్థన చేస్తే చాలు, దేవుడు మనల్ని క్షమించి మనకి మారు మనసు ఇచ్చి ఆయన రాజ్యంలో మన వారసులుగా చేసుకుంటారు. ఈ వాక్యంను దేవుని దీవించునుగాక. ప్రార్థనకు ప్రత్యేక స్థానం ఉంది కదా, అవునా? దేనికి? ప్రార్థనకు. అడుగడుగున ఆయన జీవితం అంతా ప్రార్థనే. పరిచర్య ముందు బాప్తిస్మం పొందగానే 40 దినాలు అరణ్యంలో ఏకాంతంగా ఉపవాస ప్రార్థన. శిష్యుని ఏర్పాటు చేసుకునే ముందుగా లాజరు సంబంధించి బయటికి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన. ఇలా అనేక సార్లు రాత్రంతయు కొండ మీద ప్రార్థన చేస్తుండేవాళ్ళు. గత రాత్రి కూడా చూసాం గెత్సేమనెలో ఆయన తండ్రికి చేసిన ప్రార్థన. శరీరమంతా నలుగొట్టబడింది, దేహమంతా రక్తశక్తమైంది. ఒక మాట చెప్పాలంటే మాంసపు ముద్దలా ఉన్నారు ప్రభువారు. యెషయా భక్తుడు అంటాడు చూడండి, ఆయన స్వరూపము ఎంత మాత్రము లేదు, సొగసు ఎంత మాత్రము లేదు, నలగొట్టబడ్డాడు. బహుశా తల్లి కూడా గుర్తుపట్టలేదేమో తన కుమారుని, అంతగా ఆయన శరీరము నలగొట్టబడింది. దానికి తోడుగా కాళ్లకు చేతులకు చీరలు కొట్టారు, మేకులు కొట్టాడు. వేలాడుతున్న ప్రభు అంతటి శ్రమలో అంత వేదనలో
మన ప్రభు రక్షకుడైన క్రీస్తు వారి నోట వెంట మొట్ట వచ్చిన మాట క్షమాపణ. ఏంటది? క్షమాపణ. ఎవరు క్షమించమంటున్నాడు? తిట్టిన వాళ్ళని కాదు, ఏదో ఒక మాట అన్నవాళ్ళు కాదు, నేరం మోపిన వాళ్ళు కాదు. ఒక మాట చూస్తే ఆ రాత్రి నుండి ఆ మేడగదిలో పస్కా విందును భుజించిన పెదప ఆయన అప్పగించడానికి బేరమాడుకొని యోధ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అడుగడుగున అవమానములు, నిందలు, హింసలు, బాధలే. అప్పగించిన యోధ ఉన్నాడు. గెస్సెమలో నుంచి ఈడ్చుకుపోయిన సైనికులు, పెద్దలు, బంట్రౌతులు ఉన్నారు. రాత్రంతా హేళన చేసి అవమానపరిచిన ప్రధాన యాజకుడు దాసులు ఉన్నారు. సిలువని కేకలు వేసిన ప్రజలున్నారు. నిన్నిత్వముగా పగబట్టి ఆయన సిలువనికి అప్పగించిన ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలున్నారు. ఇది అన్యాయమని తెలిసి కూడా ఎవరతడు? పిలాతు. ఏ నేరము చేయలేని తెలిసి కూడా శిలువ శిక్షకు అప్పగించిన పిలాతున్నాడు. అంతకు మించి ఉమ్మి వేసిన వాళ్ళు, పిడిగుద్దురు గుద్దిన వారు, ముళకెట పెట్టిన వారు, ప్రవచనం చెప్పిన వాళ్ళు, కొడాలతో కొట్టిన వాళ్ళు, భారమైన శిలువను ఈడ్చుకు వెళ్ళిన వాళ్ళు, కాళ్ళ కోసలు చీల కొట్టిన వాళ్ళు, దారిలో ఎగతాళి చేసిన వారు, చివరికి శిలువలో వేలాడుతున్న ప్రభువును కూడా వదలలేదు. నువ్వు దేవుని కుమారుడి కిందకి దిగు. వీళ్ళందరినీ చూస్తూ మన ప్రభు పలికిన మొట్టమొదటి మాట తండ్రి. ఎవరిని పిలుస్తున్నాడండి? ఎవరు గుర్తుకొచ్చారు కదా? మన శ్రమల్లో, మన దుఃఖంలో ఇలాంటి వేద నీకు వస్తే దేవుడు గుర్తొస్తాడు నీకు? లేదు కదా. నిజముగా ఆయన నీ తండ్రి అయితే నువ్వు తండ్రికి మొర్ర పెట్టాలి. ఆయన గుర్తు రావాలి ముందు నీకు. తండ్రి అని మొర పెడుతూ సహాయం చేయమనలేదు, విడిపించే అనలేదు, దూతల పంపై నన్ను బలపరచనలేదు. మొట్టమొదటి మాట క్షమాపణ. నశించిన దాని విధంగా రక్షణకు వచ్చాడు కదా. ఆయన ఎన్నో బోధనలు చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 చూడండి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని ధర్మశాస్త్రం చెబుతుంది. అమ్మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి. ఇప్పుడు ప్రభు ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఎన్నట్లుగా మీ శత్రువును ప్రేమించుడి. మిమ్మును హింస వరకు ప్రార్థన చెప్పాడు. చెప్పి తన జీవితంలో చూపిస్తున్నాడు. అప్పుడు అనుకుని ఉంటారు చాలామంది, ఇది సాధ్యమేనా? ఏదో చెప్తున్నాడు, కానీ ఆయన చేసి చూపించాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? మీరు ఉన్నారు. ఏం చెప్పింది? నీ శత్రువు ద్వేషించమని చెప్పింది. కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం ధర్మశాస్త్రం. కానీ ప్రభు అంటాడు ఇదే మాట. శిలువలో వేలాడుతూ పలికిన మొట్టమొదటి మాట తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఇంకో మాట కూడా అర్థం చేసుకోవాలి. క్షమించే అధికారం ప్రభుకు లేదా? ఒక పక్షోగలను తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. స్వస్థ కోసం వెళ్తే ప్రభు ఉన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నారు. అంత కోపం వచ్చింది. ఈయనేంటి పాపాలు క్షమిస్తున్నాడంటే ప్రభు అన్నాడు, భూమి మీద, ఎక్కడ? భూమి మీద మనిషి కుమారునికి పాపాలు క్షమించదు కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆకాశానికి భూమి మధ్య వేలాడుతున్నాడు కదా. ఎక్కడ? ఆకాశానికి భూమి మధ్య. పాపము లేని ప్రభువు మీద, పరిశుద్ధ ప్రభువు మీద సర్వలోక పాపమంతా మోపబడింది. ఆయన పాపాన్ని మోస్తున్నాడు కాబట్టి విజ్ఞాపన చేస్తున్నాడు. మొట్టమొదటి విజ్ఞాపన ప్రభువుకు చేస్తున్నాడు, తండ్రి వీరేం చేసిన వీరి గురించి క్షమించు.
మన జీవితం అటువంటి మాదిరి కావాలి. ప్రతి స్థితిలో ప్రభువుని జీవించాలి. అటు హృదయ ఇచ్చాను గాక. రెండవ మాట చూడండి దయతో. రెండవ మాట తీయండి దయతో. రెండవ మాట లూకా సువార్త 23 తీయండి దయతో. లూకా సువార్త 23 లూకా 23:42 కదా. కొంచెం ముందుగా కూడా చూద్దాం, దాని వివరం కావాలంటే ఒక నిమిషం. లూకా సువార్త 23 మనం చూసినట్లయితే ఈ మాట అర్థం కావాలంటే క్లియర్గా 39 నుంచి వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. ఇక్కడ కూడా దూషణేనండి. వీళ్ళకి ఎవరో ప్రభువు ఎవరో వాళ్ళకి తెలియదు కదా, కానీ ఒకడు ఏం చేస్తున్నాడు? దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు అని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పెదమో చేయదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి లేదా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రభు తన వాక్యము దీవించును గాక. కింద పడుకున్నాం దయతో. పల్లవి 2వ వచనం తీయండి దయతో.